నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. మహాచైత్రి నాడు కొద్దిగా జపం చేసినా, ఏ చిన్న దానం ఇచ్చినా, కొద్దిగా పూజ చేసినా కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు రంగురంగుల వస్త్రాలను ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఈరోజు ఆచరించుకున్నట్లయితే సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. సర్వదేవతలను చైత్ర పౌర్ణమి రోజు దవనంతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే పుష్పాల మధ్యలో దవనం కట్టి పుష్పమాలికలు సర్వదేవతల చిత్రపటాలకి అలంకరణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శివపార్వతుల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించటం ద్వారా కూడా చైత్ర పౌర్ణమి సందర్భంగా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహించుకుంటారు. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుల వారి విజయోత్సవం జరిగిన రోజు. ఈ సందర్భంగా హనుమంతుల వారి విజయ యాత్రను దర్శనం చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం, తమలపాకులతో అర్చన చేయటం, గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఆంజనేయ స్వామి చిత్రపటానికి అలంకరణ చేయటం, అప్పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించటం, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఏవైనా స్తోత్రాలు శ్రవణం చేయటం ద్వారా కూడా ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రులై విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన, ఆంజనేయ ఆలయంలో దీపాన్ని వెలిగించినా కూడా సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మేష సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే చైత్రమాసం బహుళపక్షం పాడ్యమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఇటీవల కాలంలో రమణ మహర్షి యొక్క శిష్యులు, అసలు రమణ మహర్షి అనే పేరు పెట్టి ప్రపంచానికి రమణను తెలియజేసిన యోగ పురుషుడు మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆయన ఉమా సహస్రం అనే పేరుతో 1000 శ్లోకాలు అమ్మవారి మీద రచించారు. అదొక అద్భుతమైన శాక్తేయ శాస్త్రం, శృతి స్మృతి వేదాంత సమ్మతమైన శాక్తేయ శాస్త్రం. ఎన్ని రహస్యాలు! అది రమణుల వారి దివ్య ప్రేరణతో ఈయన తపశ్శక్తితో రచించగలిగాడు. అందులో అనేక స్తబకములు ఉంటాయి, గుర్తులు. ప్రతి స్తబకం 25 శ్లోకాలు 10 శ్లోకాలు ఉంటాయి. ప్రతిదానికి మొదట అమ్మవారి చిరునవ్వు మీద శ్లోకములు ఉంటాయి. అలాగా సుమారు 100 పైన శ్లోకములు ఆయన కూడా నవ్వు మీద చూపుల మీద రచించారు. అలా పలికిస్తుంది ఆ తల్లి దయ. అలా ఈయన 10 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రస్వరూపమే. 10 ఉన్నాయి కనుక 1-2 చెప్పుకున్నా మనం పూర్ణం చేసినట్లే. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామావామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివశ నిశయోరంతరచరీం. ఎక్కడెక్కడ ఈమ్మని చేస్తున్నాడు, ఇది పెట్టారు అందులో రహస్యం. అమ్మ 3 కన్నులు ఏమిటి అంటే, ఒకటి ఈ సృష్టిని మొత్తం నడుపుతూ ఉన్నది. రెండవది ఆ సృష్టిని చక్కగా స్థితిని కల్పిస్తున్నది. ఇది ఒకటి పగలుని సృష్టిస్తే ఒకటి రాత్రిని సృష్టిస్తున్నది అని చెప్పారు. పగటిని సూర్యుడు, రాత్రినిచ్చేవాడు చంద్రుడు. అందుకే ఒక కన్ను పగటిని, ఒక కన్ను రాత్రిని సృజిస్తోంది అన్నాడు. ఆ చెప్పడంలో సూర్యచంద్రులు 2 నేత్రములు అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి అమ్మవారి స్వరూపం విరాట్ విగ్రహాన్ని మళ్ళీ తెలియాలి. మామూలుగా సోగ కళ్ళు అంటే సోగ కళ్ళు కావయ్యా బాబు, అవి మూసుకుపోతే ప్రపంచం లేదు. అందుకే సూర్యచంద్రులే ఆవిడ నేత్రములు అని చెప్పడం దీని యొక్క వైభవం. అలాంటి సూర్యచంద్ర నేత్రములు ఉన్నాయి అన్నారు. అయితే మీరు అలా 2 కళ్ళని చెప్పిస్తే మేము వినేసి ఊరుకుంటామా? ఆవిడ 3 కళ్ళు ఉన్నాయి కదా, 3వ కన్ను సంగతి ఏమిటి అని ప్రశ్న వస్తుంది.
దాని గురించి చెప్తున్నారు. అహస్సూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా. అర్కాత్మకతయా అంటే సూర్యస్వరూపం అవడం వల్ల నీ కుడి కన్ను ఆ సూర్యరూపముగా అహస్సూతే పగటిని కలిగిస్తున్నది. అటుపై త్రియామాయామం అనగా రాత్రిని, త్రియామాం వామం, నీ ఎడమ కన్ను త్రియామాం అంటే రాత్రిని, 3 జాములు కలిగినటువంటి రాత్రిని నీ ఎడమ కన్ను సృజిస్తున్నది. ఎలాగూ రజనీనాయకతయ. రజనీనాయకుడు అంటే చంద్రుడు, చంద్రస్వరూపం అవడం వల్ల నీ ఎడమ కన్ను రాత్రిని సృజిస్తున్నది. ఇంకా మధ్య కన్ను ఏం చేస్తుందంటే పగటికి రాత్రికి అంటే 2 కళ్ళకి మధ్యలో ఉంది కదా. 2 కళ్ళకి మధ్యనంటే పగలను సృష్టించే సూర్యుడికి, రాత్రిని సృష్టించే చంద్రుడికి మధ్యలో ఉంది. పగటికి రాత్రికి మధ్యలో ఉన్నదాన్ని సంధ్య అంటారు. కనుక నీ పాల నయనము సంధ్యను సూచిస్తున్నదమ్మా అన్నారు. ఎంత రమ్యమైన భావం! ఈ చెప్పడంలో కవితారూపంగా అద్భుతం కాదు, యోగపరంగా కూడా అద్భుతం. అంటే కవితారూపంగానూ అద్భుతమే, యోగపరంగా కూడా అద్భుతమే. 2 చూపిస్తున్నారు ఇక్కడ. అంటే పగటికి రాత్రికి మధ్య ఉండేది సంధ్య. అందుకే సమాధత్తే సంధ్యాం దివశ నిశయో అంతరచరి. పగది ఎలా ఉన్నది? దరదళిత హేమాంబుజ రుచి, అరవిరిసిన బంగారు పద్మంలా ఉన్నటువంటి పాలనేత్రము. తృతీయ తే దృష్టి, ఆ 3వ కన్ను సంధ్యను కలిగిస్తున్నది అన్నారు. అంటే 3వ కన్ను సంధ్యాస్వరూపం. ఇది కూడా గమనించవలసిన ఒకనొక అంశం. సాధారణంగా ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చిన మధ్యదే. రాత్రి నుంచి మీరు పగల్లోకి వచ్చినప్పుడు ప్రాతః సంధ్య, పగల నుంచి రాత్రి వరకు సాయం సంధ్య. కనుక సంధ్య ఇటు రెండిటికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ రెండిటికి మధ్యలో ఉన్న దానికి లక్షణం ఉంటుంది. దాని లక్షణం దీని లక్షణం తీసుకుంటుంది అది. అందుకే సంధ్యాకాలంలో పగటికి సంబంధించిన వెలుగు ఉంటుంది, కానీ అంత స్పష్టమైన పగటి వెలుగు ఉండదు. రాత్రికి సంబంధించిన మసకతనం ఉంటుంది, కానీ రాత్రి అంతా చీకటి ఉండదు. అది రహస్యం. అందుకే సంధ్య ఆ తత్వానికి ఈ తత్వానికి మూల వస్తువుని కలిగి ఉంటుంది. అందుకే సంధ్య అంత ఉత్కృష్టం. రెండిటికి సంబంధించిన మౌలిక అంశములు సంధ్యలో ఉంటాయి, రెండిటికి అంటకుండా ఉంటుంది. అది దాని యొక్క గొప్పతనం. అందుకే అటువంటి సంధ్యని పట్టుకోగలిగితే ద్వంద్వములకు అతీతం కాగలం. అది రహస్యమైన అంశం. అందుకే సంధ్యోపాసన చేయాలి అన్నారు. కాలంలో సంధ్య మనకు తెలుసు. ఆ సంధ్యని ఎవడు జార విడుచుకోకూడదు. అది సకాలంలో సంధ్యావందనం చేయడం అనేది పెద్దలు చెప్పారు. అంతేగాని రోజు ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇస్తాడంటే తప్పు. రోజు ప్రాయశ్చిత్తార్ఘ్యం ఏంటండి? నీకు సకాలంలో అభీష్టాలు నెరవేరాలనుకుంటే నువ్వు సకాలంలో అనుష్ఠానం చేయాలి. తెలుసుకోండి, ఇక్కడ అన్ని సకాలంలో రావాలే. పెళ్ళి సరియైన వయసులో అయిపోవాలి, డిగ్రీలు తొందరగా వచ్చేయాలి, అన్నీ సకాలంలో జరగాలి. నువ్వు అనుష్ఠానం మాత్రం సకాలం చెయ్యు. కాలలోపంబు చెయ్యవలదు, కాలంబును కదా ఔషధులు ఫలించు, కాలంబు ప్రతీక్షించుచుండు అంటాడు శ్రీనాథ మహాకవి. సంధ్యాతత్వాన్ని చెప్తూ అద్భుతంగా వర్ణించాడు ఆయన. కాలలోపంబు చేయవలదు, కాలంబును కదా ఔషధులు ఫలించు. ఔషధులు కూడా ఆయా కాలాల్లో ఆ ఋతువుల్లో వస్తే నీ బ్రతుకు వెళుతుంది. మరి సకాలంలో కావాలని కోరుకుంటున్నావు కదా. సకాలంలో వర్షాలు పడాలని, సకాలంలో ఋతువులు మారాలని, సకాలంలో ప్రకృతి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు సకాలంలో అనుష్ఠానాలు చేయాలి. అందుకే ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో ప్రాయశ్చిత్తార్ఘ్యం. కానీ ఎందుకంటే టైం అయిపోయింది కనుక మానేసానండి అనకుండా టైం అయిపోయినా చేయడానికి. కానీ ప్రతిరోజు ప్రాయశ్చిత్తార్ఘ్యమేనా? ప్రతివారు కూడా సంధ్యల్ని సద్వినియోగం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు, వారికి కేటాయించిన పద్ధతుల్లో సంధ్యా సమయములందు భగవద్ అనుష్ఠానం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని ధ్యానించిన, రామచంద్రమూర్తిని ధ్యానించిన, కృష్ణ ధ్యానమైన, శివధ్యానమైన సంధ్యాకాలంలో చేసిన దానికి చాలా శక్తి ఎక్కువ. అందుకే సంధ్యకు అంత గొప్పతనం అనేది. సంధ్యాస్థానం ఎక్కడ అంటే బయట చూసేది కాల సంధ్య, మనలో ఉండేటువంటి సంధ్యాస్థానం భ్రూమధ్యస్థానం, ఆజ్ఞాచక్రస్థానం. ఇది సంధ్య అన్నారు. ఇక్కడ నువ్వు ధ్యానం చేయాలి. అక్కడ ధ్యానం ఉత్కృష్టం. అది కృష్ణ పరమాత్మ కూడా నాసాగ్ర దృష్టి అని 6వ అధ్యాయంలో చెప్పాడు ఆత్మ సంయమ యోగంలో. ఆ చెప్పేటప్పుడు నాసాగ్రమునందు దృష్టిని నిలిపి అన్నాడు. ఏ చక్రమునందు ఏ ధ్యానమో అన్నీ ఉంచి 6 చక్రాలు చేత కాకపోయినా భ్రూమధ్యమును దృష్టి పెడితే చాలండి. ఎందుకంటే మనశ్చక్రం అక్కడ పెట్టాలి. ఇది సంధి. ఈ సంధి దేనికి అంటే పగటికి సూర్యుడికి. మరొక్క రహస్యం యోగపరంగా మనం గమనించితే పాదములు మొదలుకొని కనుబొమ్మల వరకు 2 ఉంటాయి. మీరు గమనించండి, ఇక్కడ 2 భాగాలు, కుడి ఎడమ, కుడి కన్ను ఎడమ కన్ను, కుడి నాసారంధ్రం ఎడమ నాసారంధ్రం, కుడి చెయ్యి ఎడమ చెయ్యి, కుడి కాలు ఎడమ కాలు, అంత 2 ఉంటాయి. ఎక్కడి వరకు ఉంటాయి? పాల భాగం వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఒక్కటే ఉంటుంది. గమనించండి, ఇది రహస్యం. అంటే మన శరీరంలో యోగ రహస్యం గమనించాలి. అందుకే ఇడా పింగళ, కన్ను మాత్రమే కుడి ఎడమ కాదు. నీ శరీరంలో 2 భాగాలు,
ఎడపింగళ. పింగళ నాడు కుడివైపు ఉంటుంది, అది సూర్యుడు దానికి. ఇడానాడి ఎడం వైపు ఉంటుంది, చంద్రుడు దానికి. నడుమున్నది అగ్ని, కనుక సంధ్యాతత్వం అగ్నితత్వం. ఇది పరిశీలించవలసినది. అది అంటే ప్రతివాడు 3 కన్నుల వాడే, కానీ ఇక్కడ వచ్చి విచ్చుకున్న వాడికి 3వ కన్ను కనబడుతుంది, మరొకట్లేదు. అది మూసే ఉంటాం, అది విచ్చుకోగలిగితే దాన్ని జ్ఞాననేత్రం అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇక్కడ భూమధ్య దృష్టి అంత విశేషం. కొంతమంది సాధన పథంలో ఉత్తీర్ణ దశకు వెళ్ళినటువంటి వారికి భూమధ్యంలో జ్యోతి కనబడుతుందయ్యా అంటారు. అది భ్రూమధ్యం ఉన్న రుద్రజ్యోతి వేమరు మృక్యద విమల దీధితి అంటారు. అది జ్యోతిర్లింగ స్థానమయ్యా అన్నారు. అది సంధ్య. ఒక అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అందుకే మూలాధారం దగ్గర ఉండేటటువంటిది స్వయంభూలింగం, అనాహతం హృదయం దగ్గర ఉండేటువంటిది బాణలింగం, భ్రూమధ్యం దగ్గర వచ్చేటువంటిది జ్యోతిర్లింగం, సహస్రారం కైలాసలింగం అన్నారు. ఇది రహస్యం. అందుకే జ్యోతిర్లింగం అనగానే ఎన్ని జ్యోతిర్లింగాలైనా ఉండవచ్చుగా, కానీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం అత్యంత ప్రధానం. దాని పేరే కాశీ, జ్యోతిస్వరూపం. ఆ జ్యోతి అగ్ని. ఆ అగ్ని జ్యోతి ఎక్కడున్నదయ్యా అంటే వారాణసి అనే 2 నదులు గంగతో కలిసిన చోటు. వారాణసి. వరణ అనేది పింగళ, అసి అనేది ఇడ, సుషుమ్న అనేది గంగ. వరణ అసి అనే ఇడా పింగళ నాడులు సుషుమ్న అనే గంగతో కలిసే చోటది. అంటే ఇంతవరకు వచ్చిన 2 సుషుమ్నతో కలిసిపోతాయి, అక్కడ సుషుమ్న ఒక్కటే ఉంటుంది. అందుకే ఈ భాగమంతా కూడా ఏకమే, ఇక్కడ నుంచి సహస్రారం వరకు ఏకమే, అక్కడ 2లో. అందుకే సాధనలో ఎవరైతే ఆజ్ఞాచక్రపు గ్రంథి విచ్చుకుంటుందో వాళ్ళు ద్వంద్వాతీత స్థితికి వెళతారని రహస్యానికి. ద్వంద్వములు ఇక్కడి వరకే, ద్వంద్వాతీత స్థితికి వెళతారని యోగపరంగా ఒక చిన్న సూచన. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు రామదూత హనుమంతుల వారికి, కొండగట్టు హనుమంతునికి చక్కగా జయంతిని జరిపేటువంటి సుదినంగా శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య నుంచి చంద్రుడు ఒక్కొక్క కళను సంతరించుకుంటూ 16 కళలలో పరిటి వెళ్ళేటువంటి దినం పూర్ణిమ. ఈరోజే పూర్ణిమకు ఒక విశేషం ఉంది. ఒక పర్వదినంగా మనం భావించి చక్కగా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పాటించాలి. ఉత్తర దక్షిణ భారతదేశంలో ఒక్కొక్క పూర్ణిమకు ఒక్కొక్క ప్రాంతంలో విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయాలు పాటిస్తున్నారు. మన తెలుగునాట చైత్ర పూర్ణిమను హనుమంతుని జయంతిగా కూడా కొన్ని చోట్ల ఆచరిస్తున్నాం. అంజనాదేవి కేసరిల సుతుడైన ఆంజనేయుడి శివాంత సంభూతుడిగా చెప్పేటువంటి కథలు అనేకం మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆయనకు సింధూరం చక్కగా ఒంటి నిండా వ్రాసి అప్పాల నైవేద్యం సమర్పించి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా బడబాలన స్తోత్ర పఠనాలు చేస్తూ మన్యసూక్త పారాయణాది కార్యక్రమాలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు సామూహికంగా ఈ రోజున నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా కనిపిస్తుంది. జై శ్రీరామ్ అంటూ, జై హనుమా అంటూ నినాదాలు చేస్తూ ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేటువంటి చక్కటి సుదినంగా చెప్పవచ్చు. ఆంజనేయ స్వామివారి యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడాను ఆసక్తికరంగా మనం మన్నం చేసుకోవాలి. అంజనాదేవి స్వయంగా పుత్రుడి కోసం తపస్సు చేసి హనుమను కన్నది అని చెప్పేసి కూడా శాస్త్రాల్లో ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:19 తిథి పూర్ణిమ తెల్లవారుజామున 5:51 వరకు. నక్షత్రం హస్త సాయంకాలం 6:08 వరకు. వర్జం తెల్లవారుజామున 3:09 నుంచి 4:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుంచి 7:37 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:23 నుంచి 1:11 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం చైత్ర పూర్ణిమ. పూర్ణిమ సందర్భంగా సముద్ర స్నానం చేయడం, పితృదేవతలను అర్చించడం, దానాలు చేయడం విశేషమైన సత్ఫలితాలను అందిస్తాయి. అలాగనే ఈరోజు హనుమంతునికి విజయోత్సవం చేస్తారు గొప్ప విశేషంగా. మనకు కొండగట్టు హనుమంతుని యొక్క ఆలయం ఉంది కదా, అక్కడ విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు, స్వామివారిని అర్చిస్తారు. ఈరోజు శనివారం కావడం వలన హనుమంతుడిని పూజ చేసుకోవడం ఇంకా ఫలితాన్ని ఇస్తుంది. అప్పాలు నివేదన చేయడం, అలాగే చాలీసా పారాయణ చేయడం, హనుమాన్ చాలీసా. శంకరునికి కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి 1/2 కేజీ నల్ల నువ్వులు పూజ చేసి, ఆ నువ్వులు ఆవులకి ఆహారంగా, ఆ నూనెలో పసుపు కలిపి ఒళ్ళంతా రాయడం ఆ ఆవులకి చేస్తే చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శని దోషాలు నివారించడంతో పాటుగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కోసం శని దోషం లేని వాళ్ళు కూడా ఈరోజు ఆ నూనెతో అభిషేకం చేయడం, నువ్వులు పూజ చేయడం అనే కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు, బాగుంటుంది. అలాగనే వెంకటేశ్వర దీపారాధన విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. నేటి ఆణిమత్యాలు. మీ చుట్టూ ఉన్న జనాన్ని నమ్మి కాదు, మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలరు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట శివారులో ఉంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 500 ఏళ్ల క్రితం దట్టమైన అడవుల్లో నారసింహ ముఖంతో ఈ మూర్తి వెలుగు చూసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే వైభవం, అదే దివ్య ప్రాభవం. కొండగట్టు అంజన్నని కొలిచిన వారికి జీవితంలో భయం లేదు, కార్య సాఫల్యంలో ఎదురే లేదు. మంచి పనైతే చాలు, ధర్మబద్ధమైన కోరికైతే చాలు, అంజలి ఘటించి అంజన్నని వేడుకుంటే చాలు, ఖచ్చితంగా కోరిన కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక విశ్వమానవ కళ్యాణకారకమైందైతే మరింత త్వరగా నెరవేరుతుంది. ఇది కొండగట్టు అంజన్న మహత్యం. ఆంజనేయ స్వామి 2 ముఖాలతో ఉన్న దివ్యక్షేత్రం దాదాపుగా దేశం మొత్తంలోనూ ఇదొక్కటే అని చెప్పొచ్చు. కొండగట్టు మీద ఆంజనేయ స్వామి ఉత్తర దిక్కుని చూస్తూ ఉంటాడు. స్వామి ఎలా కనిపించాడో అచ్చంగా అలాగే ఆయన్నిక్కడ ప్రతిష్ఠించారు. హనుమంతుడికి ఇరువైపులా
శంఖం చక్రం ఉంటాయి. వక్షస్థలంలో సీతారాములు కొలువై ఉంటారు. ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న ఈ ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణరావు దేశ్ముఖ్ అనే భక్తుడు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయానికి 2 పక్కల వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఉపాలయాలున్నాయి. ఇక్కడి వెంకన్నను తిరుపతి దేవుడి ప్రతిరూపంగా భావిస్తారు. అంత దూరం వెళ్లలేని భక్తులు ఇక్కడే మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారు స్వయంభూమూర్తి. పశ్చిమం వైపున భూతనాథుడైన భేతాళుడు క్షేత్రపాలకునిగా పూజలందుకుంటున్నాడు. కొండగట్టు ప్రాంతంలో రాయుని స్థావరం, మునుల గుహ, తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జపోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, పులిగడ్డ బావి, కొండల రాయుని గట్టుతో పాటుగా అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు, హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు అనేకం కనిపిస్తాయి. కొండగట్టు క్షేత్రానికి రామచంద్రమూర్తికి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఈ దివ్య క్షేత్రంలో అనేక జాడలు కనిపిస్తాయి. కొండగట్టు దివ్యక్షేత్ర పరిసరాల్లో రామాయణ ఐతిహ్యంతో ముడిపడిన అనేక గుర్తులు, ఆనవాళ్లు కనిపిస్తాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం కొండగట్టులో నిత్య పూజలు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జయంతి పర్వదినాన కొండగట్టు భక్తజన సంద్రంగా మారుతుంది. ఆ రోజున దాదాపు 3 లక్షల మంది హనుమాన్ దీక్షధారులు స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ వైశాఖ బహుళ దశమి నాడొచ్చే హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతిగా పిలుస్తారు. ఈ సందర్భంగా భక్తులు దీక్షా విరమణ చేస్తారు. హనుమత్ జయంతికి ఈ దివ్య క్షేత్రంలో 3 రోజుల పాటు హోమాలు జరుగుతాయి. ఆరోగ్యాన్ని కోరుకునేవారు, సంతాన భాగ్యాన్ని కోరుకునే దంపతులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. కొండగట్టు దివ్య క్షేత్రంలో స్వామివారికి మన్యుసూక్త పూర్వకంగా అభిషేకం చేయించుకున్న భక్తులకు సత్వరమే శత్రునాశనం కలుగుతుంది. కొడుకు పుట్టలేదు ఒక బెంగ. కొడుకు పుట్టాడో సంతోషం. పుట్టిన కొడుక్కి అకస్మాత్తుగా కాలు విరిగింది. వాడికి బ్యాండేజ్ చేశారు. ఇంకక్కడి నుంచి బెంగ దేవతలందరి దగ్గర తిరుగుతూ ఉండడం. ఒక్కలా ఉండిపోతే ఇంకేం మనుష్య జీవితం రకరకాలుగా ఉంటుంది. ఆయన అన్నాడు, ఏం లేదు, సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్న మారీచ సుబాహులని భయంకరమైన రాక్షసులు, ఏం చిన్న రాక్షసులు గారు. ఆయనేం అబద్ధాలు చెప్పడు. ఆ వాళ్ళ వెనక కొన్ని వేల మంది రాక్షసులు ఉంటారు. వాళ్ళని తెగటార్చగలిగిన వాడు నీ కొడుకు రాముడే, నాతో పంపన్నాడు. అంతే, విరుచుకు పడిపోయాడు వెనక్కి. అమ్మ బాబోయ్, రాముణ్ణి పంపడమే, అదే చేయలేడు. అందుని పంపను అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు కళ్ళు ఇలా పెద్దవి చేస్తాడేమో భయం. ఎంత తాపత్రయం అండి! ఒక తండ్రి ఎంత తాపత్రయపడిపోతాడో, కొడుకుని రక్షించుకోవాలని ఎంత ప్రాణం పెట్టేస్తాడో. అందుకే వేదం మయస్కరాయచ అని కీర్తించింది. పరమేశ్వరుడే స్వయంగా తండ్రి రూపంలో తిరుగాడుతుంటాడు. అందుకే ఆ తండ్రిని మించిన దైవం లోకంలో ఇంకోడు లేడు. ఆ తల్లిదండ్రుల యొక్క నమస్కారం చెప్తూ ఒక మాట అన్నారు శాస్త్రంలో, తల్లిదండ్రులకు నమస్కరించి కోరిక కోరవద్దు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు కోరడానికి వాళ్ళు ఒకటి మిగుల్చుకున్న వాళ్ళు కారు. వాళ్ళు అన్నీ నీకు అర్పణ చేసేసేవాళ్ళే. వాళ్ళకంటూ ఏ కోరిక ఉండదు. అమ్మ అంటే ప్రత్యక్ష దైవం. బతికున్నంత కాలం అమ్మ దైవమే తప్ప నాభీబంధం తెగిపోతుందేమో కానీ హృదయ సంబంధం తెగదు. అమ్మ ఏ లోకంలో ఉన్నా అమ్మ ప్రథమ పూజనీయురాలు. అమ్మని మించిన దైవం లేదు. ఆయన కంగారు పడిపోయి మీ మాట్లాడి రాముణ్ణి పంపలేననలేక, ఆ ప్రేమ, తండ్రి ప్రేమ అలా ఉంటుంది. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అంటాడు. ఏం పంపనయా? ఓన షోడశ వర్షో మే, గట్టిగా 16 ఏళ్ళు లేవు. ఇట్టే నిద్రపోతుంటాడు రాత్రి అయితే నా కొడుకు. ఇంత నిద్రపోయే కొడుకు వీడేం యుద్ధం చేస్తాడు? వద్దు అనలేక ఊన షోడశ వర్షో మే, చిన్నవాడని ఏడుస్తాడు పాపం. ఆయన ఏష వీర్యవతాంబర,
ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. ఏమనుకుంటున్నావయ్యా విశ్వామిత్రుడంటే? దశరథ పంపమన్నారు. కొడుకుని పంపేటప్పుడు కూడా అంత నిండు సభా మధ్యంలో ఎంత ప్రేమ అంటే ఆ దశరథ మహారాజుది. సపుత్రమూర్ధ్నుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి. ఆ కొడుకు 2 బుగ్గలు ఇలా పట్టుకుని తల ఉంచి ఆ కొడుకు యొక్క మూర్ధన్య స్థానమునందు వాసన చూశాట. వాసన చూసి తల మీద ముద్దు పెట్టుకుని పంపించాట. ఎందుకని? ధర్మం ధర్మమే. కొడుకు కూతురు 8 ఏళ్ళు దాటిపోతే ఇక వాళ్ళ శరీరం మీద ముద్దు పెట్టకూడదు తండ్రి. అందుకని తల ఉంచి, మీరు రామాయణం చదవండి, ప్రతి చోట మీకు ఆ మాట కనపడుతుంటుంది. ఆ మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మునుచింతనలో సమ్మజ్ఞానాన్ని పొంది మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం చేసి పరమాత్మ ధ్యానంలో ఉండాలి. ఎవడి చిత్తం దేనిలో లగ్నమవుతుందో అతడు తప్పకుండా సర్వరూపమే అవుతాడు. ఇది సనాతనమైన రహస్యమైనది. అవ్యక్త నుంచి 16 విశేషాలు దాకా సమస్తం అవిద్యాలక్షణాలని చెబుతారు. అంటే విభూతి యోగము, విశ్వస్వరూప యోగము. ఇది గుణాల విస్తారమే అని తెలుసుకోవాలి. 2 అక్షరాల పదం మమ, ఇది నాది అనేది మృత్యురూపము. 3 అక్షరాలు నమమ, నాది కాదు అనేది సనాతన పరబ్రహ్మ లభింపజేస్తుంది. మందబుద్ధులైన కొంతమంది మానవులు కర్మలను ప్రశంసిస్తారు. మహాత్ములైన జ్ఞానవృద్ధులు కర్మను ప్రశంసించరు. సకామ కర్మానుష్ఠానం వల్ల జీవుడు 16 వికారాలతో నిర్మించబడిన స్థూల దేహాన్ని ధరించి జన్మిస్తాడు. ఇతడు ఎప్పుడూ అవిద్య కలవాడవుతాడు. ఇంతేకాకుండా కేవలం కర్మలను ఆచరించేవాడు దేవతలకు కూడా అనుభవించదగని విషయం అవుతాడు. కాబట్టి కొంతమంది విద్యాసారాన్ని గ్రహించిన విద్వాంసులు కర్మల యందు ఆసక్తులు కారు. ఈ పురుషుడు జ్ఞానమయుడే కానీ కర్మమయుడు కాడు. ఈ విధంగా చేతనాత్మ అమృత స్వరూపమైనది, నిత్యమైనది, ఇంద్రియాలకి అతీతమైనది, సనాతనమైనది, జితాత్మం, అసంగమం అని తెలుసుకున్నవాడు ఎప్పుడు మృత్యుపాశంతో బంధించబడడు. ఆత్మ అనాది అయినది, జన్మలేనిది, నిత్యమైనది, అచలమైనది, ఆగ్రాహ్యమైనది, అమృతాశనమైనది అనే దృష్టి కలవాడు ఈ గుణాలను చింతించటం వల్ల స్వయంగా ఇంద్రియాతీతుడు, నిశ్చలుడు, అమృత స్వరూపుడు అవుతాడు. చిత్తాన్ని శుద్ధి చేసే సర్వ సంస్కారాలను సంపాదించి మనస్సును ఆత్మజ్ఞానంలో లగ్నం చేసేవాడు శుభకరమైన బ్రహ్మాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. అంతఃకరణం పూర్తిగా స్వచ్ఛమైన తరువాత సాధకుడికి ప్రసన్నత కలుగుతుంది. కల్లో నుంచి మేల్కొన్నవాడికి కళ ఉపశమనించినట్టుగా చిత్తం శుద్ధి కావటం వల్ల ప్రసన్నత లభిస్తుంది. ఇదే జ్ఞాననిష్టలు, జీవన్ముక్తులైన మహాత్ములకు లభించే ఉత్తమ గతి. వారు సమస్త ప్రవృత్తులను శుభాశుభ ఫలాలను ఇచ్చేవారిలాగానే భావిస్తారు. ఇదే విరక్తులకు ఉత్తమ గతి. ఇదే సనాతన ధర్మం. ఇదే జ్ఞానులు పొందదగిన స్థానం. ఇదే అనిందితమైన సదాచారం. సర్వభూతాలపైన సమభావం, లోభం, కోరిక లేకపోవటం. అంతటా సమదృష్టి గల జ్ఞానియే ఈ పరమగతిని పొందుతాడు. ఓ బ్రహ్మర్షి శ్రేష్ఠులారా, మీకు సమస్తాన్ని చెప్పాను కనుక మీరు నేను చెప్పినట్లుగా ఆచరించి త్వరగా సిద్ధిని పొందండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఇదంతా గురువు తన శిష్యుడికి చెప్పి ఇలా అన్నాడు. ఇలా గురువైన బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా వారు ఆచరించారు. ఉత్తమ లోకాలను పొందారు. నాయన, నీ చిత్తం శుద్ధమైనది కనుక నువ్వు కూడా బ్రహ్మదేవుడు ఉపదేశాన్ని చక్కగా పాటించు.
దీనివల్ల నీకు కూడా సిద్ధి కలుగుతుంది అని గురువు ఆశీర్వదించాడు. ఓ అర్జున, ఇలా గురువు చెప్పిన ఉత్తమ ధర్మాన్ని శిష్యుడు ఆచరించాడు, మోక్షాన్ని పొందాడు, కృతకృత్యుడయ్యాడు, శోకించవలసిన పనిలేని ఉత్తమ గతిని పొందాడు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతవరకు చెప్పాడు ఈ గీతని. ఆ ఉపదేశాన్ని అంతా అర్జునుడు గ్రహించాడు. తర్వాత శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, జనార్దన, కృష్ణ, నీకు నమస్కారం. నీ ఉపదేశాన్ని అంతా గ్రహించాను. ఇంతకీ ఈ ఉపదేశంలో నువ్వు గురువు గురించి చెప్పావు. ఆ గురువు ఎవరో నాకు చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, చెప్తున్నాడు, ఓ అర్జున, ఇప్పుడు నీకు చెప్పిన ఉపదేశంలో నేనే గురువును, నా మనస్సే శిష్యుడు. ఓ ధనంజయ, ఇది రహస్యం, దీన్ని నీకు చెప్పాను. నా మీద కనుక నీకు ప్రేమ ఉంటే ఈ ఆధ్యాత్మ విషయాన్ని చక్కగా ఆచరించు. ఈ ధర్మాన్ని పూర్తిగా ఆచరిస్తే సర్వపాపాల నుండి ముక్తుడి అవుతావు, మోక్షాన్ని పొందుతావు. ఓ అర్జున, పూర్వం నేను యుద్ధ సమయంలో ఈ ఉపదేశాన్నే నీకు బోధించాను, మొత్తం ఇదే చెప్పా. కాబట్టి నువ్వు దీని మీద మనస్సు పెట్టు. ఓ భరతవంశశ్రేష్ఠ, మా తండ్రి అయిన వసుదేవుణ్ణి చూసి చాలా కాలం అయిపోయింది. కనుక నీకు ఇష్టమైతే ఇప్పుడు నేను ఆయన చూడటానికి ద్వారక వెళతాను. ఎన్ని మాట చెప్పాడో దీన్ని. వెళుతూనే ఉన్నాడు, ఇంకా కూర్చుంటున్నాడు. చాలామంది ప్రయాణం అవుతుంటారు, అట్లా కూర్చుంటుంటారు, ప్రయాణం అవుతుంటారు, కూర్చుంటుంటారు. ఆ మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, మనం ఈరోజే హస్తినాపురంలో ఉన్న ధర్మరాజును కలుద్దాం. ఆయన అనుమతి తీసుకొని నువ్వు ద్వారకకు వెళ్ళు అన్నాడు అర్జునుడు. ఇంతటితో అనుగీత ఉత్తర గీత సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తర్వాత కృష్ణార్జునుల రథం ఎక్కి అనేక విషయాలను మాట్లాడుకుంటూ ప్రశాంతమైన చిత్తంతో ప్రయాణం చేశారు. అర్జునుడు ఇలా అన్నాడు, దేవకీనందన, నువ్వు ద్వారకకు వెళ్ళటం నాకు ఇష్టమే. ఎందుకంటే నువ్వు త్వరలోనే నా మేనమామైన వసుదేవుణ్ణి చూడాలి, బలవంతుడైన బలరాముణ్ణి, అలాగే ఇతర వృష్ణివంశ శ్రేష్ఠులందరినీ చూడాలి. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని వారిద్దరూ మాట్లాడుకుంటూ సంతోషించారు. జనంతో కిక్కిరిసి ఉన్నటువంటి హస్తినాపురంలోకి ప్రవేశించారు. పెద్దలందరికీ నమస్కరించి గౌరవించారు. రాత్రి అయింది. అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు అర్జునుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని తగిన విధంగా పూజించాడు, ఆదరించాడు. ఆయన అవసరాలకు తగినట్లుగా సేవలకు అక్కడ సకల పదార్థాలను సమకూర్చారు. శ్రీకృష్ణుడు భోజనం చేసిన తర్వాత అర్జునుడితో కలిసి పడుకున్నాడు. తెల్లవారింది. ఆ మిత్రులిద్దరూ మంత్రులతో కలిసి ఉన్న ధర్మరాజు భవనానికి వెళ్ళారు. ఆ భవనం పరమ సుందరంగా ఉంది, చక్కగా అలంకరించబడి ఉంది. అందులోని శ్రీకృష్ణార్జునులు ప్రవేశించారు. దేవేంద్రుని అశ్వినీ దేవతలు దర్శించినట్లుగా వారు ధర్మరాజును దర్శించారు. తర్వాత ధర్మరాజుతో అర్జునుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ వాసుదేవుడు చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక మీ అనుమతి తీసుకొని తన తండ్రిని చూడాలని అనుకుంటున్నాడు. కనుక మీకు ఇష్టమైతే అనుమతించండి అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, మీ తండ్రి అయిన వసుదేవుణ్ణి చూడటానికి ఈరోజే వెళ్ళు, నీకు మేలు కలుగుగాక. ఓ కేశవ, నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టమే. ఎందుకంటే నువ్వు మా మేనమామ వసుదేవుణ్ణి, దేవకీదేవిని చూసి చాలా కాలం అయిపోయింది. ఓ మాధవ, మా మేనమామ వసుదేవుడి వద్దకు, బలదేవుడి వద్దకు వెళ్ళి నా మాటగా వారి క్షేమాన్ని అడిగానని చెప్పు. తగిన విధంగా వారిని గౌరవించు. శ్రీకృష్ణ, నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని మర్చిపోవద్దు. ఆనర్తదేశీయులైన వృష్ణులను మీ తండ్రిని చూసిన తరువాత నేను చేసే అశ్వమేధ యాగానికి
నువ్వు మళ్ళీ తిరిగి రావాలి. ఓ కేశవ, వివిధ రత్నాలను ఇతర సంపదలను ఇంకా నీ మనస్సుకు నచ్చినదంతా తీసుకొని వెళ్ళు. ఇది నేను నీకు ప్రేమతో ఇస్తున్నాను. ఎందుకంటే ఓ మహావీర, ఈ సమస్త భూమి నీ ప్రసాదం వల్లే మాకు లభించింది. శత్రువులందరూ మరణించారు అని ధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, రత్నాలు ధనం సమస్త భూమి అంతా నీదే, నీకు సంబంధించినదే. అంతేకాదు మా ఇంట్లో ఉన్న ధనానికి కూడా నువ్వే అధికారివి అన్నాడు. ధర్మజుడు కృష్ణుని మాటలు ఆదరించాడు. తర్వాత శ్రీకృష్ణుడు తన మేనత్త అయినటువంటి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. ఆమె ప్రదక్షిణం చేశాడు. ఆమెకు విదురుడు మొదలైన వారి అభినందనలకు స్వీకరించాడు. తర్వాత కృష్ణుడు రథం ఎక్కి బయటకు వచ్చాడు. అనంతరం తనను సాగనంపటానికై వచ్చిన కుంతీదేవి ధర్మరాజుల అనుమతిని తీసుకొని సుభద్రను రథం ఎక్కించుకున్నాడు. రాజ వీధులలో జనులందరూ జయజయలు పలుకుతూ ఉండగా హస్తినాపురం నుండి శ్రీకృష్ణుడు బయలుదేరాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడి వెంట కొంత దూరం వరకు అర్జునుడు, సాత్యకి, నకుల సహదేవులు, విదురుడు, భీముడు వెళ్ళారు. శ్రీకృష్ణుడు విదురుడు మొదలైన వారందరినీ ప్రేమతో వెనుకకు పంపించాడు. రథాన్ని తొందరగా పోనీయమని దారుకుడితో సాత్వికతో చెప్పాడు. అనంతరం శ్రీకృష్ణుడు సాత్వికతో కలిసి అక్కడి నుంచి ముందు ప్రయాణానికి సిద్ధమయ్యాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 53వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ రాజా, పాండవులందరూ బయలుదేరుతున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆలింగనం చేసుకొని తమ అనుచరులతో కలిసి వెనక్కి వెళ్ళారు. అర్జునుడు మాత్రం ఎన్నోసార్లు శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఆనందించాడు. తర్వాత కంటికి ఆయన కనిపించేంత వరకు కన్నులు ఆర్పకుండా ఆయన్నే చూశాడు. శ్రీకృష్ణార్జునుడు వారి చూపులను అతి కష్టం మీద మరలించుకున్నారు. ఇలా శ్రీకృష్ణుడు ప్రయాణం చేస్తూ ఒక సమతల ప్రదేశంలోకి వెళ్ళాడు. అక్కడ మునిశ్రేష్ఠుడైన ఉత్తంక మహర్షిని దర్శించి ఆయనను పూజించాడు. ఆయన క్షేమం గురించి అడిగాడు. అప్పుడు ఉత్తంకుడు శ్రీకృష్ణుని గౌరవించాడు, ఆదరించాడు. ఆ తర్వాత మహర్షి కృష్ణుని ఇలా అడిగాడు, కృష్ణ, కురుపాండవులు బాగున్నారా? నాకు వారి గురించి చెప్పు. ఓ కృష్ణ, వారిద్దరూ నీకు బంధువులు, ఎప్పుడూ నీకు ప్రియమైన వారు కదా. అటువంటి వారిని నువ్వు ఒక్కటిగా చేసి తిరిగి వస్తున్నావా? ఆ పంచపాండవులు, ధృతరాష్ట్ర కుమారులు నీతో కలిసి లోకంలో సంచరిస్తూ ఆనందిస్తారా? నువ్వు ఇప్పుడు కౌరవులందరినీ శాంతింపజేయటంలో రాజులందరూ తమ రాజ్యాలలో సుఖంగా ఉన్నారా? నాయనా, నీ ప్రయత్నంతో కౌరవ పాండవుల మధ్య సఖ్యత కలుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది అయ్యా. ఈయనకేమీ తెలియదు పాపం. నాయనా అంటే ఏదేదో జరిగిపోయింది, ఈయన అదేదో ఇంకా అనుకుంటున్నాడు. నాయనా, నువ్వు భరత వంశీయుల కోసం చేసిన ప్రయత్నం సఫలమైందా నాయనా? నువ్వే నాకు ఇష్టడు, సరిగ్గా కనపడదులే నాకు. సఫలమైందా? నీ శ్రమకు తగిన ఫలం దక్కిందా అని అడిగాడు. వినపడదు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, పూర్వం నేను కౌరవులను శాంతి చేయాలని చాలా గట్టిగా ప్రయత్నించాను. శాంతి కాలేదా వాళ్ళు? ప్రయత్నించాను, కానీ వారు సంధికి ఒప్పుకోలేదు. వారిని ఒప్పించడానికి నాకు వీలు కాలేదు. అందువల్ల కౌరవ పాండవులకు యుద్ధం జరిగింది. ఏమన్నా యుద్ధం జరిగిపోయిందే? అయ్యయ్యో, యుద్ధంలో ఆ కౌరవులందరూ అందరూ పుత్రులు, బంధువులతో సహా మరణించారు. ఓ మహర్షి, ఇది ప్రారబ్ధం. దీనిని ఎవరూ కూడా బుద్ధితో కానీ బలంతో కానీ మార్చలేరు. అనగా నేను, భీష్ముడు, విదురుడు చేసిన ఉపదేశాలను ఆ కౌరవులు వినిపించుకోలేదు. నువ్వు ఈ విషయాలను పూర్తిగా వినే ఉంటావు. ఉభయపక్షాల వారికి ఘోర యుద్ధం జరిగింది. యుద్ధంలో వారు మరణించారు. చచ్చిపోయినారా? ఇంకెవరైనా బతికారా? అలా అందరూ పోయారు దాంట్లో. ఓహో, అదే.
పాండవులు శత్రువులను చంపారు, కానీ తమ పుత్రులను యుద్ధంలో కోల్పోయారు. కేవలం వారు 5గురే ఇప్పుడు మిగిలారు అన్నాడు. ఈ మాటలంతా వినగానే ఉత్తంకుడికి చాలా కోపం వచ్చింది. ఆయనకు ముసలాడైనప్పటికీ కూడా విపరీతమైన కోపం వచ్చింది. ఆయన కన్నులు పెద్దవి చేశాడు. ఇలా అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నువ్వు సమర్థుడివి అయినా కూడా నువ్వు నీ బంధువులైన కౌరవులను రక్షించలేదు నువ్వు. కాబట్టి నేను నిన్ను శపిస్తాను. నువ్వు బలవంతంగా వారిని పట్టుకొని ఆపగలవు, నీకు ఆ శక్తి ఉంది, కానీ నువ్వు అలా చేయలేదు అని అన్నాడు. నువ్వు సమర్థుడివై కూడా వంచనను ఆశ్రయించావు నువ్వు. ఇది నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. యుద్ధంలో అన్ని దిక్కుల నుంచి వచ్చిన ఆ కురు వంశీయులు మరణించారు, నువ్వు వారిని ఉపేక్షించావు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి మాటలు శ్రీకృష్ణుడు విని ఇలా అన్నాడు, ఓ భృగునందన, ఆవేశపడకయ్యా, కూర్చోవయ్యా, తొందరపడకు, నేను చెప్పేది అంత పూర్తిగా వినయ్యా. ఓ భార్గవ, నువ్వు తపస్వి, నీకు ఓర్పు అవసరం కనుక వినయంతో కూడిన నా మాటలు విను. నీకు ఆధ్యాత్మతత్వం చెప్తాను విను. ఆ తర్వాతే నన్ను శపించు కావాలంటే, కనుక శాంతించు. నువ్వు గొప్ప తపస్సు చేశావు తెలుసా నీకు. గురువులను సంతోషపెట్టావు. నువ్వు బాల్యం నుంచే బ్రహ్మచర్యాన్ని ఆచరించావు అని నాకు బాగా తెలుసు. ఉత్తంక, బాగా తెలుసు నాకు. నువ్వు చాలా కష్టపడి తపోధనాన్ని సంపాదించుకున్నావు కనుక నీ తపస్సు వృథాగా వ్యర్థం కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. ఓ ఉత్తంక, ఆధ్యాత్మతత్వాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా విను. నన్నే తమస్సు, రజస్సు, సత్వం అనే 3 గుణాలు ఆశ్రయించాయి తెలుసా. నా నుంచే రుద్రులు, వసువులు పుట్టారు. నాలోనే సర్వభూతాలు ఉన్నాయి. నేను సర్వభూతాల్లోనూ ఉన్నాను. నా నుంచే దైత్యగణాలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, నాగులు, అప్సరసులు అందరూ పుట్టారు. విద్వాంసులు చెప్పే సత్తు, అసత్తు, అవ్యక్తం, వ్యక్తం, అక్షరం, క్షరం అనేవన్నీ కూడా నా స్వరూపాలే. అలాగే 4 ఆశ్రమాల్లోనూ 4 విధాలుగా తెలియబడే ధర్మాలు, సకల వైదిక ధర్మాలు అన్నీ కూడా నా స్వరూపాలే. సనాతనుడు, దేవదేవుడైనటువంటి నాకంటే వేరుగా అసత్తు, సత్తులు, సతసత్తుల కంటే పరమమైన అవ్యక్త జగత్తు లేదు. ఓ భృగు వంశశ్రేష్ఠ, నేనే ఓంకారంలో ఆరంభమయ్యే వేదాలై ఉన్నాను. నేను నా నుండే యజ్ఞంలోని యూపము, సోమము, చెరువు, దేవతలను తృప్తిపరిచే హోమము, హోత, హవ్య సామగ్రి జన్మించాయి తెలుసా. ఓ భృగునందన, అధ్వర్యుడు, కల్పకం, చక్కగా సంస్కరింపబడినటువంటి హవిస్సు అన్నీ నేనే, నా స్వరూపాలే. మహత్తరమైన యజ్ఞంలో ఉద్ఘాత, ఉచ్చైస్వరంతో చేసే సామగానం నేనే అయి ఉన్నాను. అది నా స్తుతియే అయి ఉంది. ఓ విప్ర, ప్రాయచిత్త కర్మలన శాంతిపాఠం, మంగళపాఠం చేసే విప్రులు విశ్వకర్మమైన నన్నే స్తుతిస్తారు. ఓ ద్విజ, సకల ప్రాణుల మీద దయ చూపించడం అనే రూపం గల ధర్మం నా మనస్సు నుండే పుట్టింది. అది నా జ్యేష్ఠపుత్రుడని తెలుసుకో. ఆ ధర్మంతో ప్రవర్తిస్తూ పాపకర్మలను విడిచిన మానవులతో నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు కూడా. ఓ సాధుశ్రేష్ఠ, నేను ధర్మరక్షకను, ధర్మ సంస్థాపనకు, ముల్లోకాలలో అనేక జాతుల్లో అవతరించి ఆయా రూపాలతోనూ ఆయా వేషాలతోనూ వాటికి తగినట్లు ప్రవర్తిస్తూ ఉంటాను. అహం విష్ణురహం బ్రహ్మ, అహం విష్ణురహం బ్రహ్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.